హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో అద్భుతమైన మీరంతా మెచ్చేటటువంటి ఒక చక్కటి నవలను మీకోసం తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవలను వినిపించబోతున్నాను. సో ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల ఆడియో మొదటి భాగం మీకోసం. బామోయ్, నాకు ఉద్యోగం దొరికింది. ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దబాలన తెరుచుకుని లోపలికొస్తూ అంది జయంతి. ఎక్కడా? ఆగాగు, అలా మీద పడితే నిలబడలేనే తల్లి. హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనమరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు. సెక్రటరీ, మంచి ఉద్యోగం. కళ్ళలో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి. సెక్రటరీ అంటే? బామ్మగారికి పంతులమ్మ, గుమస్తా, టైపిస్ట్ లాంటి ఉద్యోగాలే తెలుసు. అంటేనా? అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట. ఆంధ్ర వనితా విహారని ఈ ఊళ్ళోకెల్లా గొప్ప సంస్థ. ఈ ఊళ్ళోనే కాదు బామ్మ, మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప. అక్కడందరూ ఆడవాళ్లే ఉండేది. చివరి మాట చిలిపిగా అంది జయంతి. ఆడమగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకు వెళ్ళడమే అనవసరం. ఇంతకీ జీతం ఎంత ఇస్తారట? 150. జయంతి కళ్ళలో మరోసారి గర్వం తళుక్కుమంది. వెంటనే బామ్మగారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ, ఇహ మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వు రోజు చేసే పూజలు వృధా పోలేదు. దేవుడు మన మొర ఆలకించాడు. రేపటి నుండి నేను కూడా 2 పూటలా శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఏం గట్టెక్కడంలే, ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి. బామ్మగారి మాటలు పూర్తి కానీయకుండానే చెయ్యి చాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదులే, అయితే పో, నేను ఈ పూట అన్నం తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బొంగమూతి పెట్టి. లేదు లేవమ్మా, ఊరికే అన్నాను. అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే. పొద్దున్నెప్పుడో ఎంగిలి పడి వెళ్ళావు. చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో. లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దువు గాని. ఒక చేత్తో మనవరాలి బొగ్గలు నిమురుతూ రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారావిడ. రోజు పూజలు చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న మాట నిజమే. కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు, ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని. సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తురాల్ని చేయమనీను. కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనల్ని ఆ రూపంలో వినలేదు. పని బాగా ఉంటుందన్నారా? తన గుండెల్లో తలదాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది. ఉండొచ్చు, బహుశా. ఉంటే మటుకే పనికి తగ్గ జీతం దొరకటంలా. వనితా విహారంటే? అంటే ఆడవాళ్ల సంఘం అన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు, అల్లికలు, హిందీ నేర్పుతారు. దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించడం, బట్టలు కుట్టించడం, కాయగూరలు పండించడం, పూల తోటలు పెంచడం, ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది, ముఖ్య కేంద్రం కూడా. దీని శాఖలు దేశం అంతటా ఉన్నాయి. ఒక మంత్రి గారి భార్య దీనికి ప్రెసిడెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు. ముందు ఉద్యోగం, పని, జీతం మాట అటుంచు, పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది. అదృష్టం కదూ? గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు బామ్మగారి గుండెల్లో మంత్రిగారి భార్యతో పరిచయం, అది స్నేహంగా మారడం, ఆ తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ, ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనడం, తను సిగ్గుపడుతూ నమస్కారం చేయడం అన్నీ కనిపిస్తున్నాయి. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది. తను కూడా గొప్పవాళ్ల సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదుగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు. అప్పుడెంత బాగుంటుంది. లేచి త్వరగా స్నానం చేసిరా. కుంపటి మీద వేగుతున్న కూర గుర్తు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకుని లేచి వెళ్లారు. ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సయించినట్టు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీదకొచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఎంత బాగుంది ప్రపంచం! సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో, నూత్నానందంతో వెలిగిపోతున్నట్టుంది. ఆఖరికి మంచం పక్కన కిటికీలో నుంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలుకరించాలని ప్రయత్నం చేస్తోంది.
ఎంత వద్దనుకుని నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనితా విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెస్తున్నాయి. ఆ గేటు దాటి లోపలికి వెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి, నడిచే వాళ్ల కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసీ మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి, దానికిరువైపులా రకరకాల పూల మొక్కలు, వచ్చేవాళ్లకి స్వాగతమిస్తున్నామన్నట్టు గాలికి తలూపుతూ ఉంటాయవి. అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెడితే నున్నటి పాలరాతిలో ధగధగా మెరిసే వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు. వాటి మధ్యగా ఉన్న గుమ్మంలో నుంచి లోపలికి వెడితే లోపల పెద్ద హాలు నిండా వరుసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ. ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్న పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్, దానిమీద స్టేజీ. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు. ఆ అక్షరాలు చూసేవాళ్ల చూపుల్ని క్షణంసేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి. వరండాలో నుంచి లోపలికొచ్చే గుమ్మానికి ఇరుపక్కల పైకి వెళ్లడానికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసీ పరిచి ఉంది. ఆ మెట్లెక్కి పైకి వెడితే చిన్న వరండా, దాన్నానుకుని కొన్ని గదులు. ఆ గదులకి వరుసగా సెక్రటరీ, ప్రెసిడెంట్, మీటింగ్ హాలు, లైబ్రరీ అన్న బోర్డులున్నాయి. మీటింగ్ హాల్ కొద్దిగా పెద్దదే అని చెప్పొచ్చు. అందులో ఓ 20 మంది కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్, చిన్న అల్మెరా, గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాన్ ఉన్నాయి. వనితా విహారే దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది. దానికి నిర్ణయించుకోవలసిన కార్యక్రమాన్ని రూపొందించడానికి, సలహాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది. సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది. అందులో చిన్న టేబుల్, ఫైల్స్ పెట్టే ర్యాక్, టైప్ మిషన్, ఎవరన్నా వస్తే కూర్చునేందుకు 2 కుర్చీలు, టేబుల్, పక్కన ఫ్యాన్, గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది. ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ, ఇదిగో ఇదే నీ గది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబివ్వాలి. ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి. ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు అందచేయాలి. టైప్ వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ. వచ్చు, కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి. ఎస్, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు. మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికెట్లు కావు. రేపొచ్చి జాయిన్ అవ్వు బయటికి దారి తీస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత బాగుంది గది. రేపటి నుండి తను చెయ్యబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది. జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే. అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది. క్యాషియర్ కమలానందని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్. తన ప్రాక్టీస్తోనే ఆవిడకి క్షణం తీరుబడి ఉండదు. ఒకవేళ 1 ఉన్న మిగతా పనులు బోలుడన్నీ. అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో 4 చక్కబెట్టుకుపోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి. అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటించారు. వనితా విహార్ సంగతి, అందులో మసిలే వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవ్వరూ దానికోసం ప్రయత్నం చేయలేదు. అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే 10 మంది తేలారు. ఆ 10 మందిలో ఒక్క జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది. మనిషిని చూస్తూనే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు, ఆడంబరం లేని సంభాషణ, అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగల ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం, ప్రవర్తనలో నిదానం, అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి. స్వంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరుగని జయంతి, పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతి, అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి,
అది లభించడం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్టు ఊహించడంలో ఆశ్చర్యం లేదు కదా. రోజు బాగా బారెడు పొద్దు పైకొస్తేనే గాని కప్పుకున్న దుప్పటి కదల్చడానికి ఇష్టపడని జయంతి మర్నాడు తెలతెలవారుతుండగానే లేచింది. 9 గంటలకల్లా భోంచేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహార్కి వచ్చింది. జయంతి వచ్చేటప్పటికి ఎవరూ లేరు. కాపలా ఉండే రంగయ్య మట్టుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు. దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది. ఆవిడ ఒంటరిగా రాలేదు, వెంట నలుగురున్నారు. వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్టు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది. తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అన్న సంకోచంతో ఆగిపోయింది. లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు. బిగ్గరగా నవ్వుకున్నారు. కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్టు మాట్లాడుకున్నారు. బయట ఒంటరిగా వాళ్లకి చెందని దానిలా స్తంభానికి అంటుకుపోయి కాళ్ళు పీక్కుపోతూ అలా నిలబడడం జయంతికి చాలా విసుగనిపించింది. కానీ మొదటి రోజు విసుగు గాని బాధ గాని నిరాశ గాని చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది. గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు యువతలకొచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరకు వస్తూ నవ్వుతూ లోపలికొచ్చి కూర్చోపోయావా, పోన్లే రా అని జయంతిని తీసుకెళ్లి చేయవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది. ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి, ఆలస్యంగా ఉండాలి, నెల నెల జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది. ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి, ఆలస్యంగా ఉండాలి, నెల నెల జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది. దాంతోపాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది. ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి. ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరువు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు. ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్టు గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది. సుమిత్రాదేవి సభ్యుల పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తూ ఉండమని వెళ్ళిపోయింది. చూస్తుండగానే మధ్యాహ్నం అయింది. ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఒకరికి ఒకరికి పొంతనే లేదు. భిన్న భిన్న ప్రవృత్తులు, విభిన్న వ్యక్తిత్వాలు. మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతికి అందరినీ పిలిచి పరిచయం చేసింది. అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి. కానీ వచ్చిన వాళ్ళెవరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు. సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగానే ఓహో ఈ అమ్మాయే కదూ అనో, ఓ అలాగా అనో, సంతోషం అనో నిర్లిప్తంగా అనేసి వాళ్ళ గొడవల్లో పడిపోయారు. నిరాశ చెందకూడదని మొదలే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్లే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శపథం చేసుకుంది. పరిచయం చేయడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను, ఎందుకు రాలేదో అంది. వస్తానని చెప్పాడా? చెబితే తప్పకుండా వస్తాడు. నడినెత్తిన ముడి వేసుకుని మిసెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడంది. ఆవిడ వయస్సు చూస్తే 30 సంవత్సరాలు పైబడ్డట్టుంది. అలంకరణ మటుకు 20 సంవత్సరాల లోపల వాళ్ళు చేసుకునేలా ఉంది. ఏదో మీటింగ్ ఉందట, వీలైతే వస్తానన్నాడు, లేకపోతే మన కాపీ పంపమన్నాడు. ఇంకేం మరి అంది రేఖారాణి. ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏ సంబంధమో జయంతికి అర్థం కాలేదు. మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు. ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్ మిల్స్లో 6 లక్షలు లాభం వచ్చిందట. ఎవరో రేఖారాణిని అడిగారు. 6 కాదు 16 కరెక్ట్ చేసింది రేఖారాణి. ఏం వస్తే ఏం లాభం, ఊరి వాళ్ళు పడి తినడమేగా, ఓ ఇల్లా సంసారమా? కళ్ళజోడు పెట్టుకుని పొట్టి ముక్కున్న మిసెస్ పద్మ ఈసడింపుగా అంది. సంసారం లేకపోవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లుంది. కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి. నా మోహం, ఆ ఇల్లు ఉండీలేనట్టే, పెళ్ళాం బిడ్డలు లేని ఇల్లు కంటే వాళ్ళకాడు నయం. నిర్లక్ష్యమంతా పెదవి విరుపులో చూపిస్తూ అంది మిసెస్ వర్మ. ఈసారి రేఖారాణితో పాటు
మిగతా వాళ్ల మొహాలు కూడా ఎర్రబడ్డాయి. గౌరవ మర్యాదలు, సంఘంలో బోలెడంత పలుకుబడి, పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిసెస్ వర్మ అలా తీసేస్తూ ఈసడింపుగా మాట్లాడడం ఎవరికీ నచ్చలేదు. రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతివాళ్లకి పనుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలెడంత సాయం చేస్తున్నాడు. అతను వెన్నెముకలా అండగా నిలబడబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపిస్తోంది. అసహ్యం, రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం పక్కదోవలో పడుతోందని రెప్పపాటులో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఏం చేద్దాం? నాటకం వేస్తే బాగుంటుంది, కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎవరున్నారు? పోనీ సుధామూర్తి సజెస్ట్ చేసినట్టు సినిమా స్టార్ డ్యాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా. తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క వితర్కాల్లో పడిపోయారు. సుమిత్రాదేవికి కుడి పక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది. ఆ రేఖారాణి అన్నావిడికి, ఈ మిసెస్ వర్మకి కారణమేంటో తెలియదు గాని బొత్తిగా పడదని తెలుస్తోంది. మిసెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది. మళ్ళీ ఇద్దరిలో బోలెడంత చదువు, సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది. కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి 10 మందితో కలిసి తిరగడం నేర్చిన వీళ్ళకి తగాద ఏంటి? ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏంటి? లేకపోతే ఎందుకు దాచుకోవాలి అనే అహంకారమా? ఏదైనా కావచ్చు. సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చులు పోను వార్ ఫండ్కి పంపవలసిన మొత్తం తీసేయగా కొంత వనితా విహార్కి మిగిలి తీరాలి. దాన్ని అందరూ అంగీకరించారు. తర్వాత టికెట్ నిర్ణయించడంలో మళ్లీ వాదోపవాదాలు జరిగినాయి. చివరికి అది కూడా తేలిపోయింది. మీటింగ్ అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం క్రిందకెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి. పనైపోవడం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆప్యాయంగా వాళ్ల యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తనింట్లో ఇబ్బందులు వెళ్లబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి. మొదట రేఖారాణి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిసెస్ వర్మ వెళ్ళింది. అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరకు పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ, ఇదిగో ఇది టైప్ చేసి తలా ఓ కాపీ అంటూ ఉండగానే ఇంతలో బయట నుంచి నోర్ముయ్ అన్న రేఖారాణి స్వరం వినిపించింది. దాని వెంటనే షడప్ అన్న మిసెస్ వర్మ గొంతు కూడా వినిపించింది. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కి పడింది. క్షణంసేపు ఆవిడ కళ్ళు, కనుబొమలు కుంచుకున్నాయి. వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి, కర్మ, దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయడం నయం అని సణుక్కుంటూ స్థూలకాయాన్ని ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది. తన మీద పడి క్రింద పడబోయిన కాగితాలను భద్రంగా పట్టుకుని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది. చూడండి, కాలు తొక్కి పైగా ఎలా పేలుతుందో. రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. చూడలేదని చెప్పలేదు మండిపడుతూ అంది మిసెస్ వర్మ. ఏ కళ్ళు కనిపించటల్లా? అంత నెత్తిని పట్టుకుని ఎందుకు నడవాలి? విసురంతా కళ్ళలోనే కాక కంఠంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి. వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి, నేను చూడక తొక్కిన మాట నిజం. ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు అనవసరం, నేను వెడుతున్నాను. మిసెస్ వర్మ క్షణంలో టకటక మెట్లు దిగి వెళ్ళిపోయింది. చూశారా ఆ పొగరు? మిసెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి. చూస్తూనే ఉన్నా, ఈవిడ పద్ధతి బొత్తిగా బాగాలేదు. కళ్ళజోడు సరిచేసుకుంటూ అంది సుమిత్రాదేవి. తెలిసి కూడా అన్నీ చూస్తూ మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆవిడని మెంబర్గా ఎందుకు తీసేయరు? ఎలా? మంత్రి గారికి దగ్గర చుట్టమే నిస్సహాయంగా చూస్తూ అంది. అయితే ఇందాక చూశారా? అవునవును, అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ధైర్యం ఎందుకు? మిడిసిపాటుంటే చాలు. ఊరి వాళ్ళంతా పడి అతని సంపాదన తింటున్నారట. అది ఈవిడికెందుకో? అతనిష్టం. మీకు ఆవిడని మెంబర్గా తీసేయడం చేత కాకపోతే చెప్పండి, రాజశేఖరానికి చెప్తే సరి. ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు. కళ్ళజోడు తీసుకుని చీరచెంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా, వద్దు రేఖారాణి, ఇప్పుడు అలాంటివేవి వద్దు. చాలా గొడవొస్తుంది. సమయం రాని చెప్దాం. దానికే నేను చూస్తున్నాను. ఎప్పుడూ నెపం మన మీద ఉంచుకోకూడదు అంది.
సరే మీ ఇష్టం, నే వస్తాను. రేఖారాణి వెళ్ళిపోయింది. వెధవగోల, ఇద్దరే కురివి దెయ్యాలు. సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కనుబొమ్మలు ముడుచుకుని తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది. తిరుగుతూనే తన వెనకే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ, నువ్విక్కడే ఉన్నావా? నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా? వెళ్ళి టైప్ చేయి అంది. జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి, నే వెడుతున్నాను, టైప్ చేసి ఉంచితే నేను రేపొచ్చి సంతకాలు చేస్తాను, పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి, ఇదిగో అమ్మాయి, పెద్దదాన్ని చెబుతున్నాను. నువ్విక్కడ 4 రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేవి పట్టించుకోకు. నీ పనేదో నువ్వు చూసుకుని నీ దారిని నువ్వు వెళ్ళు. ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు. ఇక్కడ మాట ఈ 4 గోడలు దాటి బయటకు పోకూడదు, తెలిసిందా? గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది. టైప్రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది. బాగుంది, తనేదో తప్పు చేస్తున్నట్టు ఈ వార్నింగ్ ఏంటి? నయమే అనుకుంది. అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు? రేఖారానికి ఏమవుతాడు? అతనంటే మిసెస్ వర్మకి ఎందుకింత ఈసడింపు? అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు? ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులోంచి తుడిచివేయలేకపోయింది. వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది. జయంతిలో చలాకీతనం, వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయడం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మరిచిపోయి ఎండ వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టిక్కెట్లు అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడుపోనన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ, భేష్, శభాష్, నాకు నచ్చావు. నీలాంటి వాళ్ళు 4 నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపచేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకే జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్లైనా పొయ్యకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోప్పడుతున్నా జయంతికి ఇవేం పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది. ఈరోజే ఏముంది? అసలు నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు గాని జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజు గాని అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవలసిందే. అప్పుడు గాని తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు. జయంతి మనసులో నుంచి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలి గాని తనలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేయలేరు. ఎంతో ఆనందంతో కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్టుగా కాకుండా అలల మీద తేలికగా కదిలిపోతున్నట్టు ఇంటికొచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు ఎంతో ఆనందంతో, కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్టు ఇంటికొచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే దుమదుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున్న పక్క మీద నుంచి లేచిపోయిందానివి, ఇప్పుడు రావడం? ఓ తిండి లేదు, తిప్పలేవు, భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న రాజకార్యమేంటో కొంచెం చెప్పు, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రాణిస్తావా లేదా? దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్టుగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దున్నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది అసలు. బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి 2 భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయుంచి తమరేమి అనొద్దు అంది. పైగా ఇదొకటి, మాట్లాడితే నోటికి తాళం వేస్తావు. ఆ ఎదురింటి వనజ చూడు. ఓ బామ్మ, మందని మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనమరాలకి పోలిక అని వెంటనే చేతులు తీసేసి, ఆకలేస్తోంది, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, పెట్టు. ఎన్నడూ లేనిది లలలు లలలు అంటూ కూని రాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలి వైపు
బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది. అట్లాగే నిద్రపోయింది కూడా. భగవంతుడా, ఈడొచ్చిన ఈ పిల్ల ఉద్యోగం ఏంటి, ఈ తిరగడం ఏంటి? నన్ను కనికరించు భగవాన్. పసిపిల్లలా పక్కకు తిరిగి సగం బోర్లగా పడుకున్న జయంతి తల క్రింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది. న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడికి. జయంతి వెర్రుబాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది. జయంతి 1,00,000 కళ్లతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే ఏదో ఇంత సహించనట్టు బామ్మ బలవంతం మీద భోంచేసి జయంతి తనకున్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్ వేసుకుని వనితా విహార్కి వచ్చేసింది. ఆ రోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడన్నున్నాయి. 10 మంది పెట్టు చేస్తోంది. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతు అంటూ పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలిక చివరి ఉండిపోయింది. ఒక్కళ్ల మాట కూడా కాదనలేదు. ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగనే మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలిగ్గా నడుస్తున్న జయంతి గిరగిరా బంగారు తీగలా తిరుగుతూ ప్రతివాళ్ల చెయ్యి అందుకుని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలెట్టారు. హాలంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక్క విషయం గ్రహించకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టిక్కెట్ కొన్నవాళ్లు ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్దిమంది ఉండుంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మాత్రం బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం 1/2 డజన్కి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడి చోటు చారడం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద పెద్దవాళ్ళు చాలామంది వస్తారు. జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో పక్కవాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనడంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకుని వచ్చే లోపలే మంత్రిగారు స్టేజ్ దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనక దిగబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేంటి ఇప్పుడేనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనడమే కాకుండా కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరుగెత్తికెళ్ళి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవడం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరి అంచుగల పట్టుచీర కట్టుకుని వంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజి మీదకు నడిచి వెళ్ళి రిపోర్టు చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనైతేనా? అయినా ఇదేంటి, అందరూ ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజికి ఓ పక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేనోళ్ల కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందని చెప్పారు. దాదాపు గంట సేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడాడు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు.
చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్న జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేర్గా పెట్టి ఉన్న కుర్చీల్లో తనే వెళ్ళి ఓ కుర్చీ తెచ్చుకుని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కగా వేసుకుని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రి గారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిసెస్ వర్మ కూర్చుని ఉన్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మరచిపోయి అటే చూడడంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకుని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కి తిరగడంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు జయంతికి. బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు, మీరు కూర్చోండి, డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్పవాల్చకుండా క్షణంలో సగం వైపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరూ డ్యాన్స్ చూడడంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే మీరిక్కడున్నారా? లోపలికి వెళ్ళలేదే? మీకు మంత్రిగారి పక్కన ఖాళీగా ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ. సంగతేంటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నోనో, నేనే లోపలికి వెళ్ళనన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడతను చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలీదు జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చెయ్యలేదు. చేతులింకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతి. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేదన్నట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలకొచ్చేస్తున్నారు. వాళ్ళకి దారిస్తూ గుమ్మం పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు. బయటకు వచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండడం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలిచ్చారు. మంత్రిగారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పు ఒకటి బయటకొచ్చింది. మంత్రిగారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తను పరిచయం చెయ్యబడనే లేదు. చూస్తుండగానే జనం పలచబడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తొచ్చింది. ఒక్కసారి అంతా జయంతి, జయంతి అని పిలవడం మొదలుపెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుండి ఒక్కడుగు కూడా కదపలేదు. ఓ పక్క రేఖారాణి, ఇంకో పక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి, జయంతి, నువ్వింకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దించేసి తర్వాత వెళ్ళు. నేను కూడా ఉండేదాన్నే, కానీ మా చిన్నబ్బాయికి జ్వరం, ఒళ్ళు పేలిపోతోంది. నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ, రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ. రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్లటి సిల్క్ చీర కట్టుకుంది. గుండెల్లోకి దిగిపోయిన నెక్ ఉన్న జాకెట్టు, మెళ్ళో ముత్యాల పేరు, చేతి మీద షాల్, నడినెత్తి మీదకి చుట్ట, చుట్ట నుంచి ఒక పక్కకు వేళ్లాడుతున్న మల్లెపూలు. మనిషి నలగలేదు, చెదరలేదు. అప్పుడే తయారై వచ్చినట్టుంది. జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈర్ష్య అనిపించింది. తనే రేఖారాణి అయి, రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు? మంత్రిగారి పక్కన ఎంత ఠీవిగా కూర్చుంది. రండి మీరు కూడా, పరధ్యానంగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి. నేనా? నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు నిద్ర రావడం లేదు అన్నాడు. అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి. నిజంగా? మెనీ మెనీ థ్యాంక్స్
సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళలో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది. కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అయితే ఇక మీరెందుకు, రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో. నోనో, ఉండనివ్వు, నేను ఊరికే సాయం ఉంటానన్నానంతే అన్నాడతను. అతని మాటలు ఎందుకో రేఖారాణికి నచ్చినట్టు లేదు. ఆ నచ్చకపోవడం అతనికి పట్టినట్టు లేదు. సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది. ఎందుకో తెలియదు గాని ఆ చూపు బాకులా సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకుని కలుక్కుమంది. అందరూ వెళ్ళిపోయారు. బయట లైట్లన్నీ తీసేశారు. లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు. చిందరవందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి. మీరు కూర్చోండి, నేను అవన్నీ చూసి వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక హాల్లో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడిపోయింది. ఉదయం ఎప్పుడో తిన్న తిండి, అది కూడా సరిగ్గా తినలేదు. పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలెడంత నీరసం అనిపిస్తోంది. మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైం దొరకనే లేదు. ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోవడం వల్ల కుర్చీలో కొంచెం అలా వెనక్కు వాలగానే కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి ఆవరించుకుంది. అంతా మగతగా మంచు తెర కప్పినట్టుగా ఉంది. ఏది స్పష్టంగా తెలియడం లేదు. ఎన్ని ఆలోచించింది తను, ఒక్కటి కూడా జరగడం లేదు. అంతా ఏదో సందడి. బోలెడంత మంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తనకేం లేదు. ప్రత్యేకత అనేది అసలే లేదు. ఎంత దిగులుగా అనిపిస్తోంది. తనకెవ్వరూ లేరు, బామ్మకి తప్ప. ఈ ప్రపంచంలో ఎవరికీ తన అక్కర్లేదు. ఎంత దూరంగా ఉంది తనున్న చోట ఎంత ఒంటరితనం. తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకుని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు. తన పిచ్చి కానీ ఎవరొస్తారు? ఎవరికి కావాలి తను? లేదు లేదు, ఎవరో కావాలంటున్నారు. నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటోంది. ఇప్పుడెంత హాయిగా ఉంది. ఎవరిదో చేయి వచ్చి తన చేతిని పెనవేసుకుంది. ఆ స్పర్శ ఎంత ధైర్యాన్నిస్తుంది. ఆ చేతిని పట్టుకుని అలా అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును. తన చేతిలో నుంచి జారిపోబోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరికి పట్టుకుని గుండెలకి దగ్గరగా లాక్కుంది. ఏదో నూతన స్పర్శ, ఏదో తెలియని సువాసన, అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అతని చెయ్యి తన 2 చేతుల్లో. జయంతి క్షణంసేపు తనెక్కడుందో, కళ్ళ ముందు తనేం చేస్తుందో అర్థం కాలేదు. తెల్లబోయిన జయంతి ఒకసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి, ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది. అదేంటి, భలేవారే, కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా? పైగా లేపుదామని తట్టబోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకొచ్చాయి. చప్పున చేతిని వదిలేసి నిలబడింది. కానీ ఈసారి అతను వదల్లేదు. జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా, చాలా అలసిపోయారులా ఉంది, అవునా అన్నాడు. అప్పటికే సిగ్గుతో నరనరం మెలితిరిగిపోతున్న జయంతి అవునన్నట్టు గబగబా తలూపింది. హాల్లో ఇందాకట్లా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు. హాలుకి మధ్యగా వెలుగుతున్న లైట్ మాత్రం ఉంది. స్టేజ్ని ఎప్పట్లా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్ ఎప్పట్లా ఏమీ ఎరగని దానిలా వేళ్లాడుతోంది. పదండి వెడదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది. ఇద్దరూ బయటకొచ్చేశారు. వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నిగనిగలాడుతున్న పొడిగాటి కారొకటి నిలబడి ఉంది. దాన్ని చూడగానే జయంతి ఉలిక్కి పడినట్టుగా నే వెళ్ళడం ఎలా అనుకుంది. ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కు తిరిగి ఏంటి అన్నాడు. అతని వెనకే దాదాపు అంత వేగంతో గబగబా దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగడంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఏమిటి? ఇంకోసారి అడిగాడు అతను. నేను వెళ్ళటం ఎలా? నడిచి వెళ్ళండి, రిక్షాలుండవు, బస్సులు ఇప్పుడు రావు అతను మళ్ళీ నడుస్తూ అన్నాడు. జయంతికి కోపం వచ్చింది. పరిచయం లేని మనిషితో పరాచకం ఆడడం మర్యాదస్తుల లక్షణం కాదు. రండి, ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోర్ తెరిచి పట్టుకుంటూ అన్నాడు. జయంతికి నవ్వొచ్చింది.
కోపం ఎక్కువైంది కూడా. ముఖంలో ఏ భావం కనపరచకుండా కారులో కూర్చుంది. అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను స్టార్ట్ చేస్తూ, దారి చూపించాలి అన్నాడు. గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు. దగ్గర 1 గంట కావస్తుండడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా వాతావరణం. జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది. ఖరీదు గల కారు, మెత్తని సీట్లు, బయట నుంచి రివ్వున వస్తున్న చల్లటి గాలి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అతనే సంభాషణ ప్రారంభించాడు. బామ్మ, నేను. క్షణంసేపు ఆగి జవాబు చెప్పింది. అదే, ఇంకెవరూ లేరా? ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. బయట వెన్నెల్లోకి చూస్తూ అంది. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఉన్నట్టుండి అతను నిట్టూర్పు విడవడం వినిపించింది. జయంతి తల తిప్పి చూసింది. రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు. కొంచెం ఆగి, మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు. ఎలా? జయంతి కూడా రోడ్డుకి అటూ ఇటూ నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెల దోబూచులాడ్డం చూస్తోంది. మీకు కనీసం బామ్మైనా ఉన్నారు, నాకెవరూ లేరు అన్నాడతను. జయంతి ఊరుకుంది. ఇతనెవరో తనకింతవరకు తెలియనే లేదు. అడగడానికి ధైర్యం చాలలేదు. అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అసలు మీరు ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడతను. జయంతి ఉలిక్కి పడింది. బావుంది, అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది. అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న. కొంతమంది సరదాకి చేస్తారు, కొంతమంది చేస్తున్నాం అనే గొప్ప కోసం చేస్తారు, ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు, కొంతమంది తోచక కాలక్షేపానికి చేస్తారు. అతని మాటలకి పదునుంది. వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు, బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది. ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు, అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే పందెం వేస్తాను అన్నాడు. బాగుంది జోస్యం. జయంతి అహం దెబ్బతింది. ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పి బయటకు చూడసాగింది. నేను ఈ ఉద్యోగం చెయ్యలేనని మీరెలా చెబుతున్నారు? బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది. కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. జయంతి ఏదో సమాధానం చెబుదాం అనుకునే లోపలనే ఇల్లొచ్చేసింది. అరే ఆపండి, ఇక్కడే. సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. థ్యాంక్స్, వస్తాను. ఇంకో మాట చెప్పకుండా, చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా డోర్ తెరుచుకుని దిగింది. ఎక్కడా ఇల్లు? పర్వాలేదా? అదిగో ఆ కనిపించేదే, వస్తాను. ఆల్ రైట్, గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందు కొంగి చెయ్యి చాచాడు. ఇంతకీ నేను అడగలేదు, మీరు చెప్పనే లేదు. మీ పేరు? బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే. సుమిత్రాదేవి నన్ను పరిచయం చెయ్యనే లేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోరు లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకు వెళ్ళింది. కళ్ళు వెడల్పైనాయి. అవును, అలా చూస్తారే? మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరమని, దగ్గర వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం. ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది జయంతి. సెక్రటరీ ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.